मोदी इतना ही सोच रहा है, हमको 300 के ऊपर लोकसभा में गधे हैं, ये गधों को सामने रख के हम बिल पास करवा लेंगे। मैं ये याद दिलाना चाह रहा हूं नरेंद्र मोदी जी, जब किसान के खिलाफ काला कानून आप लाया था, यही 300 गधे आपके साथ था, मगर लाखों किसानों दिल्ली आसपास में 16 महीना वहां पर बैठा हुआ है, 700 लोग शहीद हुए, फिर भी आपको आगे नहीं जाने दिए। आपको झुकना पड़ता है, आप लोग झुकाएगा, माफी मांगना पड़ेगा, ये कानून वापस लेना ही पड़ेगा। जब तक हम लोग आपको छोड़ते नहीं, आप कहीं भाग नहीं सकते। आप समझ रहे हैं कुछ चाहिए तो हम ये देश वो देश दूसरे देश में घूमता रहेगा, कभी कभी फुर्सत मिले तो हिंदुस्तान आएगा। ये लोग कब पकड़ने वाले हैं? मोदी जी याद रखो, 1.5 साल में चुनाव आने वाले, आप कहीं पर भी नहीं भागेगा, फिर दोबारा भीख मांगने के लिए हमारा मोहल्ला में हमारे बस्ती में आना पड़ेगा। तब आपको जो थप्पड़ मारना है वो थप्पड़ मार के दिखाएंगे, आपको याद दिलाएंगे आपके वजह से हमारे युवताओं का भविष्य कितना सर्वनाश हुआ। वो सर्वनाश के लिए आप जवाब देना पड़ेगा। हम लोग तब तक लड़ाई जारी रखेगा। మిత్రులారా, నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఈ వేదిక మీద నుంచి, ఇక్కడి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ దేశంలో ఉండే కోట్లాది యువకులకు అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. చాలాసార్లు నరేంద్ర మోడీ గారికి తెలివితేటలు ఎక్కువ కాబట్టి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడప్పుడు ఈడీ ముందుకు వస్తుంది. ఇంతకుముందు ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అనేది, ఇప్పుడు ఈడీ అంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది. రాష్ట్రాలలో ఎన్నికలు వస్తే, కేంద్రంలో ఎన్నికలు వస్తే ముఖ్యమైన నాయకులకు ఈడీ నోటీసులు ఇచ్చి ఈడీ ద్వారా అరెస్టు చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో గ్యాస్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ ధరలు పెరిగినాయి, డీజిల్ ధరలు పెరిగినాయి, మంచి నూనె ధర పెరిగింది, ఉప్పు పప్పు బెల్లం చింతపండు ఏది చూసినా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1050 రూపాయలైంది. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలైంది. 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 110 రూపాయలైంది. నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతుంటే ధరలు, వాటి మీద పోరాటం చేసి ప్రజలలో చైతన్యం వచ్చి నరేంద్ర మోడీని మా మహిళలు మా సోదరిమణులు నిలదీస్తుంటే ఈ సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈడీ నోటీసుల ద్వారా రాహుల్ గాంధీని పిలిపించి 4 రోజులు 5 రోజులు స్వతంత్రం తెచ్చిన కుటుంబాన్ని, ఈ దేశానికే ఆత్మగౌరవమైన గాంధీలను అవమానించే క్రూరమైన నీచమైన ఆలోచన నరేంద్ర మోడీ చేశాడు. కానీ 5 రోజులైనా ఈడీలకు బెదిరింపులకు రాహుల్ గాంధీ గారు భయపడలే. మా కాంగ్రెస్ నాయకులు కాదు, మా కార్యకర్తల ఎంటిక కూడా నువ్వు పీకలేవు నరేంద్ర మోడీ, నువ్వు అనుకుంటున్నావేమో. ఏ రోజైతే ఇవాళ ప్రధానమంత్రులను రాష్ట్రపతులను పెద్ద పెద్ద పదవులను తృణపానంగా భావించి త్యాగాలు చేసి భర్తను పోగొట్టుకొని అత్తను పోగొట్టుకొని ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంచడానికి త్యాగాలు చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిపించడం ద్వారా గౌరవంగా ఉన్న ఈ దేశానికి ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన సోనియా గాంధీ గారిని ఈడీ ఆఫీసుకు పిలిచి అవమానించాలని చూస్తున్నావు బిడ్డ. నువ్వు సోనియా గాంధీ గారి ఈడీ ఆఫీసులో కాలు పెట్టిన మరుక్షణం నీ ప్రభుత్వం పతనం అవుతుంది, నువ్వు పాతాళానికి పోతావని నేను చెప్తున్నా. దుర్మార్గమైన ఆలోచనలను ఉపసంహరించుకోవాలి. అందుకే నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నాం, ఇట్లాంటి చిల్లర మల్లర చర్యలతోటి నీ ఉడత ఊపులకు భయపడేటోళ్ళు ఎవరు లేరు. తక్షణమే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు సిలిండర్ ధరలు తగ్గించు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించు, పేదవాళ్లకు ప్రతి నిరుద్యోగ యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 8 ఏళ్ళైంది నువ్వు ప్రధానమంత్రివై, 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ లెక్కన తెలంగాణకి 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి. మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా స్విస్ బ్యాంకులో
వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ప్రధానమంత్రి అయిన మరుక్షణం ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తాను కానీ 10 పైసల బిల్ల కూడా బిచ్చమేయలే నరేంద్ర మోడీ. నువ్వు ఆ 15 లక్షలు నల్లధనం తీసుకురా. నిన్నెవ్వడాపిండు? 8 ఏళ్ళైంది నువ్వు ప్రధానమంత్రి అయి నల్లధనం తెస్తుంటే ఎవడు నీకు అడ్డం పడ్డాడు? నువ్వు ఇవాళ అబద్ధాలు చెప్పి ప్రధానమంత్రి అయి పేదోళ్ళను మోసం చేస్తున్నావు. వీటికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈయన ఉపన్యాసాలు ఇస్తుంటాడు, ఊకదంపుడు మాట్లాడుతుంటాడు, పిట్టల దొరలాక డైలాగులు కొడుతుంటాడు కేసీఆర్ నరేంద్ర మోడీ మీద పోరాటం అని. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి విధానం అగ్నిపథ్ విషయంలో ఏదో స్పష్టతనివ్వాలి. నిజంగానే నువ్వు నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకమైతే ఈ నెల వచ్చే నెల 1, 2, 3 తారీఖులలో నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి రాబోతున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పోరాటం నిజమైతే 1, 2, 3 తారీఖుల్లో నువ్వు నిరసన దీక్షలు కూర్చో. తెలంగాణ రాష్ట్రంలో మోడీకి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని నరేంద్ర మోడీ గారికి లేఖ రాయి ఎంబడే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇది అమలు చెయ్యము, ఈ పథకాన్ని తిరస్కరిస్తున్నామని ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్. అదేవిధంగా నరేంద్ర మోడీని కూడా తెలంగాణకు వచ్చే ముందు తెలంగాణలో చచ్చిపోయిన కుటుంబాలకు, బుల్లెట్ గాయాలైన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కేసులకు బలైన వాళ్లను బేషరతుగా విడుదల చేయించాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఇవాళ ఈ తెలంగాణ యువకులకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పినాకనే తెలంగాణలకు రావాల్సిందిగా, లేకపోతే చెప్పకుండా వస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయే నిరసన కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చవి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండే యువకులకు అందరికీ కూడా పిలిపిస్తున్నా, జైల్లో ఉన్న యువకులు మన సోదరులు, వాళ్ళకు అండగా నిలబడదాం. న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకుందాం. శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా నరేంద్ర మోడీ గారు పర్యటన సందర్భంగా తెలంగాణలో అగ్నిపథ్ పథకానికి సంబంధించిన నిరసన కార్యక్రమాలను కూడా మనం నిర్ణయించుకుందాం. ఎక్కడ కూడా మనం హింసకు పాల్పడొద్దు. హింస మన వృత్తి కాదు. శాంతియుతంగా సత్యాగ్రహాల ద్వారా ఈ దేశానికి స్వతంత్రమే తెచ్చుకున్నాం మనం. నరేంద్ర మోడీ మెడలు వంచడం పెద్ద కష్టం కాదు, కొట్లాడదామని తెలియజేస్తూ ఈ కొట్లాటకు మీరందరు సిద్ధమా? మీరందరు సిద్ధమా? ఆ వెనకాలలో మా అక్కలు మా సోదరిమణులు సిద్ధమా? అందరు చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.